మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండో. ఈ మునగాకుతో చాలా ఆరోగ్యానికి సంబంధించిన మంచి ప్రయోజనాలు ఉన్నాయని మునగాకు కోసాను. కోసి వారం రోజులు అవుతుంది. అలా కోసుకొచ్చి ఈ మునగాకుని శుభ్రంగా కడిగి ఒక టవల్ మీద ఆరేసానండి. ఇవాళకి వారం రోజులు అవుతుంది కోసుకొచ్చి. అయితే ఆ రోజే ఎండలో పెట్టినట్టయితే అయిపోయిద్ది. కానీ ఇలా పొడి చేసుకునే ఆకుని ఎండలో ఎండబెట్టకూడదంట. ఎండలో ఎండబెట్టడం వల్ల దీనిలో ఉన్న మంచి పోషకాలన్నీ కూడా వేస్ట్కి పోతాయంట. ఇక మనకి పొడుగు చేసుకొని ఎందులో వేసుకున్నా ఇక ప్రయోజనం ఏముండదంట. కాబట్టి నేను ఇంట్లోనే మామూలుగా టవల్ మీద ఆరబెట్టాను. వారం రోజులకి ఇలా చక్కగా ఎండింది. ఇలా ఎండిన ఆకుని మిక్సీ గిన్నెలో వేసి ఇలా పొడి చేసుకున్నాను. ఈ పొడిని మనం రోజు చేసుకునే వంటల్లో అంటే కూరలో ఏ కూరల్లోనైనా ఉప్పు పసుపు కారం ఎలా వేస్తామో అలాగే ఈ పొడి కొద్దిగా వేసుకుంటే ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదంట. అలాగే ఉదయాన్నే చిన్న గ్లాసుడు మంచినీళ్ళల్లో ఈ పొడిని కొద్దిగా వేసుకొని తాగితే ఇంకా ఆరోగ్యానికి మంచి